ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు శ్రీ లలితాదేవి బండాసురుల యుద్ధంలో మిగిలినది చదువుకుందాము. వామనుడి, పరశురాముడి అవతారాల గురించి నిన్న చదువుకున్నాము. ఇప్పుడు శాక్తేయంలో ప్రచండ చండి, చిన్నమస్త, రేణుక మొదలైన వాటితో సమన్వయించి మనకి చూపించిన దివ్యావతారం. మాటిమాటికి తలెత్తుతున్న అహంకారాన్ని నరికి పారేసేదే పరశురామావతారం. అటు తర్వాత 10 తలకాయలున్నా తగని కామంతో రెచ్చిపోతున్నాడే వాడే రావణుడు. పర అనే వ్యామోహం ప్రతివాడికి ఉంటుంది. 10 జ్ఞానేంద్రియాలు, 10 కర్మేంద్రియాలు, వీటితో ఎప్పుడూ ఆశించేది పరవస్తు, పరద్రవ్య అభిలాషే. తనకి లేదనే దానికంటే ఎదుటివాడికి ఉందని ఏడుపు. రావణ, రామ 2 విరుద్ధమైన స్వభావాలు. బండ, లలిత ఎలాగో రావణ, రామ అలాంటివే. రెండిటికి ఎంతో తేడా ఉంది. రావణుడు అవకాశం ఉంటే ఏడిపిస్తాడు, చేత కాకపోతే ఏడుస్తాడు. కానీ రాముడు ఆనంద స్వరూపుడు. హింసా ప్రవృత్తితో కూడిన లక్షణం రావణుడు. మొత్తానికి మనలో ఉండే ఈ చెడు స్వభావాల్ని కొట్టడానికి ఆ రమ్యమైన రామమూర్తి రావాల్సిందే. అనేక రకాలైన అసుర ప్రవృత్తులు ఎప్పటికీ పోకపోతే, మనలో ఎండుతనం వచ్చేస్తే, అప్పుడు పరిపూర్ణమైన పరతత్వమే 16 కళలతో ఏకంగా దిగిరావాలి. ఆ పరిపూర్ణమైన పరతత్వం వచ్చి మనలో ప్రాణాలనే గోవులతో, ఇంద్రియాలనే గోపికలతో ఆడుకుంటూ ఉన్న గోపాలకృష్ణమూర్తి తన మధురమైన వేణునాదంతో పరమానందామృతాన్ని అందించడానికి వస్తాడు. అలాగే మనకి పనికిమాలిన పొలం ఒకటి ఉంది. అనేక జన్మల నుండి దానిలో పనికిరాని పంటలు పండించి దాన్ని నిస్సారం చేసేశాము. అదే మన బ్రతుకు. ఈ బ్రతుకనే పొలం బండరాళ్లతో, చింతతుప్పలతో నిండిపోయింది. వీటిని బాగు చేసి మంచి పంట పండించాలంటే హలధరుడు రావాల్సిందే. మన బ్రతుకు పంటను బాగు చేసి జ్ఞానాన్ని పంచమనడానికి బలరాముని పిలవాల్సిందే. అటు తర్వాత మ్లేచ్ఛ భావాలు బయట ఎన్ని ఉన్నాయో లోపల కూడా అన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆ మ్లేచ్ఛ సంస్కృతిపై మనకున్న ప్రేమ, దాన్ని అనుకరిస్తూ ఎవరైనా సాంప్రదాయవేత్త కనపడితే చేదరించుకుంటూ ఉండడం. కనుక ఆ మ్లేచ్ఛ భావాలు ఇతరులను ఆక్రమించుకుని హింసతోనో లేదా మరొక రకమైన కృత్రిమమైన కపటంతోనో తమ వైపు మరల్చుకునేవన్నీ కూడా మ్లేచ్ఛ భావాలే. ఆ మ్లేచ్ఛుల ఆక్రమణల నుంచి బయట పెట్టడానికి కల్కి అనే వాడు రావాలి. కనుక ఇవి ఎప్పుడో జరిగాయా, ఎప్పుడు జరుగుతాయి అని పిచ్చి ప్రశ్నలు వేసుకోకుండా ఎప్పుడు 10 అవతారాలు మనకి కావాల్సిందే అని తెలుసుకోవాలి. దశావతార సంకీర్తనలు మనకి చెప్పబడుతున్నాయి. ఈ అవతారాలు అమ్మవారి చేతి వ్రేళ్ల గోళ్లలోంచి వచ్చాయి. ఇందులో ఉన్న విశేషం యా ఉమాసా స్వయం విష్ణుః అని మొదటి నుండి తెలియచేయడమైంది. జగన్మోహిని అవతారం లలితాదేవేనని స్పష్టంగా చెప్పుకున్నాము. ఉమయే విష్ణువు, విష్ణువే ఉమ. నారాయణి నారాయణుడు సోదరీ సోదరులు. జగద్రక్షణ కోసం ఆయన పురుష రూపం, ఈవిడ స్త్రీ రూపం, అంతే తేడా. ఆవిడలోంచే అవన్నీ వచ్చాయంటే అర్థం ఆవిడ సాక్షాత్తు నారాయణుడు. ఈ 10 అవతారాలు అమ్మవారి చేతి వ్రేళ్ల గోళ్లు నుండే రావడంలో కూడా అంతరార్థం ఉంది. చెయ్యి దేనికి సంకేతం? ఎవరైనా సరే కొట్టబోతే అడ్డుకునేది చేతితోనే కదా. చెయ్యి చూపించారంటే అడ్డుకోవడానికి, అంటే రక్షించడానికి. రక్షణ అనగా స్థితికి సంకేతం. స్థితికారకుడు నారాయణుడు. అమ్మవారి చేతిలోంచి వచ్చారంటే స్థితికారకమైన నారాయణ శక్తి అని దీనిలో ఆంతర్యం.
వీరందరూ ఈ పని చేసి అమ్మవారి దగ్గరకు వెళ్ళి మమ్మల్ని ఏం చెయ్యమంటావని అడిగితే వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఉంటూ ఏ ఏ కల్పంలో ఇలాంటి అసురులు పుడతారో అప్పుడప్పుడు అవతరిస్తూ ఉండండి అని చెప్పింది శ్రీ లలిత పరాభట్టారిక. వారందరూ వైకుంఠానికి వెళ్ళారు. ఈ విధంగా బండాసురుడు ప్రయోగించిన 10 విధాల ధనుజుల్ని ఆ 10 అవతారాలు నశింపజేశాయి. ఆ తరువాత అతడు మహామోహాస్త్రం అనే దానిని వేశాడు. మోహం గట్టిగా దెబ్బతింటేనే గాని కైవల్యం సిద్ధించదు. మిగతా అన్నిటినీ ఒకలా చెప్పి దీనికి ప్రత్యేకంగా చూపించారు. నిజానికి ఇక్కడ బండాసురుడి వేసిన అస్త్రాలలో ఆఖరి అస్త్రం ఇది. ఈ అస్త్రాన్ని కొడితే ఇక అస్త్రాలు బయటికి తీయనక్కర్లేదు. ఇది మహామోహాస్త్రం. సృష్టిలో అన్నిటికంటే భయంకరమైనది మోహం. మోహం పోతేనే జ్ఞానం. భగవద్గీత అంతా అయిన తరువాత అర్జునుడు నష్టో మోహః స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ అన్నాడు. ఈ మోహం సత్యాన్ని తెలియనివ్వదు. అసత్యాన్ని సత్యంగా భ్రమింపచేస్తుంది. ఈ మోహం పోయే వరకు సంసారం నుండి బయటపడలేరు. అది మోహం యొక్క భయంకరమైన లక్షణం. సత్యాన్ని తెలియనివ్వనిది మోహం. దాని నుండి దాటించే విద్య పేరే త్రిపుర విద్య. మోహం నుంచి దాటించే విద్యకే బ్రహ్మ విద్య అని పేరు. త్రిపుర విద్య ఏదో అదే బ్రహ్మ విద్య. దేనికి పనికిరాదని తెలిసినా దాని గురించి వేదన వదలదు. ఈ విషయమే దేవీ మహత్యం మొదట్లో చెప్పబడుతుంది. బండాసురుడు వేసిన మహామోహాస్త్రాన్ని కొట్టడానికి అమ్మవారు శాంబవాస్త్రాన్ని వేసింది. శం భవతి ఇది శంభు. అంతేకాదు, శం అనేదానికి అమ్మ, భూహు అంటే మూల కారణం, ఆధారం, ఉనికి అని అర్థం. శంకి ఏది ఉనికో అతడు శంభువు. సుఖం, శుభం, శాంతి ఈ మూడింటికి శం అని పేరు. దాని భూహు అంటే ఆధారమైన వాడు శంభుడు. శం భావయ తీతి శంభు. శాంతిని, శుభాన్ని ప్రసాదించువాడు. పరమాత్మ తత్వమే నిజమైన సుఖం, నిజమైన శాంతి. అది పరమాత్మయందే ఉంది. శంభు అంటే పరమాత్మ జ్ఞానమని, శాంబవాస్త్రం అంటే జ్ఞానాస్త్రమని అర్థం. తరువాత బండాసురుడు ఏ అస్త్రం వేయకుండానే తల్లి నారాయణాస్త్రాన్ని ప్రయోగించింది. కారణం, మోహాస్త్రం నశించిపోతే ఇక బండాసురుడి దగ్గర ఏ అస్త్రాలు లేవు. కానీ వాడి దగ్గర సైన్యాలు ఉన్నాయి. లెక్కలేనన్ని ఆ సైన్యాలను అమ్మ చూసింది. మరొక వైపు 45 మంది సుశిక్షితులైన మహాయోధులు ఉన్నారు. అమ్మ వాళ్ళందరినీ సంహరించాలి. ముందు ఈ లెక్క కందని అక్షౌహిణుల సేనల్ని కొట్టడానికి అమ్మ నారాయణాస్త్రం ప్రయోగించింది. ఆ అస్త్రంతో మొత్తం అక్షౌహిణి సేనలన్నీ క్షణంలో భస్మం అయిపోయాయి. ఇక్కడ నుంచి నారాయణాస్త్రం, శాంబవాస్త్రం, పాశుపతాస్త్రం అని ప్రధానంగా చెప్పబడే అస్త్రాలు వస్తాయి. ఈ 3 ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలే. నారాయణ అనేది ఆత్మజ్ఞానానికి సంబంధించిన సాధన. శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రతి యతీంద్రునికి నారాయణ స్మరణనే నియమంగా పెట్టారు. నారంను అందరూ చూడగలరు, కానీ నారాయణుని సిద్ధులు మాత్రమే చూడగలరు. నారం అంటే జీవ సమూహం. వారందరి యందు అంతర్యామిగా వ్యాపించిన వాడే నారాయణుడు. అతడే ఆత్మ, పరమాత్మ అని చెప్పబడేవాడు. ఆ జ్ఞానమే నారాయణాస్త్రం. ఆ నారాయణాస్త్ర ప్రయోగం చేత అసురసేనలన్నీ సంహరింపబడ్డాయి. ఆ తరువాత మిగిలి ఉన్న 45 మంది ప్రధాన సేనలను నశింపచేయడానికి అమ్మ పాశుపతాస్త్రం ప్రయోగించింది. అద పాశుపతాస్త్రేణ దీప్త కాలానలత్విష
చమూనాదాన్ మహారాజ్ఞి యమద్దయత్. ఈ పాశుపతాస్త్రంతో సేనలలో మిగిలిన 45 మంది కూడా సంహరింపబడ్డారు. ఇక బండాసురునికి తనవారంటూ ఎవరూ మిగలలేదు. అవిద్య యొక్క అంగములన్నీ నశించిపోయాయి. అలా ఆ 45 మందిని కొట్టిన అస్త్రం పేరు పాశుపతాస్త్రం. ఈ ఘట్టాన్ని గుర్తు చేసే లలితా సహస్రనామం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక. పాశుపతాస్త్రం అంటే ఏమిటి? పాశుపతం అనే పేరుతో ఒక మతం కూడా ఉంది. మతం అనగానే అదేదో బాహ్యమైన విషయం కాదు. అది విచారణాత్మకమైన గొప్ప అంశం. దీని గురించి శివపురాణంలో పార్వతీదేవి శివుని జ్ఞానం అంటే ఏమిటి, పాశుపతం అంటే ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు శివుడు పాశుపతమే జ్ఞానం అన్నాడు. అమ్మవారికి తెలియదా అని అనుకోకూడదు. ప్రశ్నించడం మనకి తెలియదు కాబట్టి మన కోసం అమ్మ అయ్యవారిని ప్రశ్నించింది. శివుడు చెప్తున్నాడు అమ్మవారితో, పశుపాస పతిర్జ్ఞానం జ్ఞానమిచ్చభిధీయతే. పశువులు, పాశము, పతి ఈ మూడింటి గురించి తెలిస్తే దానికి జ్ఞానమని పేరు. ముందు పశువులు, పాశము, పతి వీటి అర్థాలను తెలుసుకోవాలి. సృష్టిలో పశువు కానివాడు లేడు. పాశముతో బంధింపబడేది పశువు. రెండవ జ్ఞానం పాశం అనేది తెలుసుకోవడం. మూడవ జ్ఞానం ఆ పాశాల్ని కట్టి వాటిని నడుపుతున్న ఆ పశుపతికి సంబంధించిన జ్ఞానం. ఈ మూడు కలగాలి. బ్రహ్మాద్యా స్థావరాంతచ్చ పశవః పరికీర్తితాః. బ్రహ్మదేవుడు మొదలుకొని ఈ సృష్టిలో ఉన్న సర్వజీవులు కూడా పశువులే అని చెప్పారు. వీరంతా కూడా త్రాళ్ల చేత కట్టబడిన వారే. మన చుట్టూ ఎన్నో పాశాలు ఉన్నాయి, కనిపించని పాశాలు. ఏనుగును కట్టడానికి ఉపయోగించే తాడు నిజానికి ఒక చెట్టు నుంచి వచ్చే నార మాత్రమే. విడివిడిగా చూస్తే వాటికి బలం లేదు, కానీ వాటన్నిటినీ పేని చాలా బలంగా చేసి ఏనుగును కూడా కడతారు. అలాగే మన దగ్గర కూడా కర్మపాశ, గుణపాశ ఇత్యాది పాశాలన్నీ కలిసి ఒక పెద్ద తాడులా ఉంది. ఆ ఒక్క తాడు పేరే అవిద్య. అందరూ ఆ అవిద్య అనే తాడుకి కట్టుబడే తిరుగుతున్నారు. ఈ అవిద్య కూడా పూర్వజన్మ కర్మ విశేషం చేత తగిలించబడింది. దాన్ని హఠాత్తుగా తెంచేసిన ప్రమాదమే. దెబ్బ తగిలితే కట్టుకోవడం కూడా పాశమే. కాలికి కట్టిన కట్టును కూడా హఠాత్తుగా తీసివేస్తే కాలికి ప్రమాదం. కాలు బాగుపడ్డాక తీయాలి. అదేవిధంగా ఆ కట్టునే కాలు అనుకుంటే అది మరీ ప్రమాదమే. కాలికి కట్టుకున్న కట్టు నేను కాదు అని ఎలా తెలుసుకున్నావో, అలాగే ఈ జీవుడికి ఈ దేహము, బంధాలు ఉన్నా అవి నేను కాదని స్పృహ ఉండాలి. వైద్యుడు ఎలాగైతే రోగం తెలుసుకుని కట్టు కట్టి రోగ నిర్మూలనం అయ్యిందని కట్టు తీస్తాడో, అలా ఆ పరమేశ్వరుడు కూడా మన కర్మానుభవం అనే రోగం క్షయం చేయడానికి అవిద్య అనే కట్టు కడతాడు. తరువాత ఆ జీవుడు యోగ్యుడైనప్పుడు ఆ కట్టు తీసివేస్తాడు. అదే పశుపాశ విమోచని నామంలో అర్థం. అదే పాశుపతాస్త్రం. కట్టుబడ్డారని తెలుసుకుంటే కొంత జ్ఞానం వచ్చినట్టే, కానీ అది ఒప్పుకోరు. అజ్ఞానాన్ని గుర్తించడం సగం జ్ఞానం. తరువాత ఆ పాశం నుండి ఎలా బయటపడాలా అనే వేదన ఉండాలి. తరువాత ఈ మొత్తం నా చేతిలో లేదు, పరమేశ్వరుడి చేతిలోనే ఉందని ఆయన్నే పట్టుకోవాలి. అదే పశుపాశపతి జ్ఞానం. ఇదే పాశుపత మతం అంటే అర్థం. పశూనాం పతయే నమః అని పరమేశ్వరుని రుద్రంలో ప్రార్థన చేస్తున్నారు. ఆ పాశుపత తత్వమే అమ్మ. అమ్మ అయ్యా వేరు కాదు. పశుపాశ విమోచని. ఈ జ్ఞానం కలిగితే ఇక అవిద్యాసేనలు మిగలవు. అందుకే 45 మంది ఆ పాశుపతాస్త్రంతో దగ్ధమయ్యారు. ఇవి బయట వేసిన అస్త్రాలు మాత్రమే కాదు, మనం లోపల విచారణతో ప్రయోగించవలసిన అస్త్రములని తెలుసుకోవాలి. శ్రీ లలితా పరాభట్టారిక విజయం. ఇక బండాసురుడు, వాడి రాజ్యం మిగిలాయి.
వాడి రాజ్యం పేరు శూన్యక పట్టణం. సేనలను బండాసురుని చంపి ఊరుకుంటే మరొక బండాసురుడు పుట్టే అవకాశం ఉంది. కర్మశేషం కొద్దిగా కూడా మిగలకూడదు. అమ్మవారు అప్పుడు మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించారు. మహాకామేశ్వరుడు అంటే సాక్షాత్తు పరమశివ జ్ఞానం, పరిపూర్ణ పరబ్రహ్మ జ్ఞానం. ఆ పరబ్రహ్మ తత్వంతో అనుసంధానమే మహాకామేశ్వరాస్త్ర ప్రయోగం. పరబ్రహ్మముతో తాదాత్మ్యం చెందించుట అని దీని అర్థం. ఇక నేను అనే భావం మిగలకుండా బ్రహ్మ భావంలో లీనమవడమే మహాకామేశ్వరాస్త్ర సంధానం. ఇది వేస్తే ఇంకేం మిగలదు. ఆ అస్త్రాన్ని అమ్మవారు ఎంత తెలివిగా ప్రయోగించారంటే అది బండాసురుణ్ణి నాశనం చేయడమే కాకుండా శూన్యక పట్టణం మొత్తాన్ని దగ్ధం చేసింది. అక్కడ ఇంకా మిగిలిపోయిన వారు కూడా ఈ అస్త్రం వల్ల దగ్ధమైపోయారు. ఇదే లలితా సహస్రంలో కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక, శూన్యక పట్టణంతో సహా బండాసురుణ్ణి కామేశ్వరాస్త్రంతో తగులుబెట్టిన తల్లి. అలా మొత్తంగా బండాసురుడు, వాని పట్టణం కూడా నాశనమైపోయాయి. ఇంతకాలం ఇంతగా బాధ పెట్టిన బండాసురుడు సమూలంగా నాశనమైపోయాడు. దేవతలందరూ ఆనందంతో విజయధ్వనులు చేస్తూ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక మహారాజేశ్వరీ దేవిపై కుసుమ వృష్టి కురిపించారు. అమ్మవారు ఎందుకు అవతరించారో ఆ పని పూర్తయింది. బండాసురుడు సంపూర్ణంగా నశించాడు. చివరికి బ్రహ్మైక్యమే లలితా విద్య యొక్క ప్రయోజనం. ఆశ్రయించిన వారికి ఆ తల్లే ఇస్తుందని దీనిలో ఉన్న అసలైన ఆంతర్యం. వెంటనే ఒక్కసారిగా దేవదుందుబులు మ్రోగాయి, వసంత వాయువులు వీచాయి, అవన్నీ ప్రసన్నమయ్యాయి. అసురీ శక్తులు పెరిగితే పంచభూతాలు క్షోభిస్తాయి. పంచభూతాలలో కాలుష్యాలకు భౌతిక కారణాలు వెతుకుతుంటారు. కానీ అసలు కారణం అసురీ శక్తుల విజృంభణ. అసురీ శక్తులంటే మనలో రజోగుణ, తమోగుణ వికారాలు పెరిగిపోతే కాలుష్యం పెరిగిపోతుంది. వాటి వల్ల ఏర్పడే పరిస్థితుల ద్వారా ప్రపంచంలో కూడా కాలుష్యం పెరిగిపోతుంది. ఎప్పుడైతే అసురీ శక్తులు నశించిపోయాయో దిక్కులన్నీ ప్రసన్నమయ్యాయి, నిర్మలత్వం వచ్చింది. ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతారో వారి మనస్సుకు వచ్చే పరిస్థితి అంతా ఇక్కడ వివరిస్తున్నారు. ఆంతర్యంలో దానిని గ్రహించాలి. మోక్షం అంటే మరణం తర్వాత వచ్చేదని అనుకోరాదు. బ్రతికుండగానే జీవభావం పోయి బ్రహ్మభావంతో తాదాత్మ్యం చెందిన జీవన్ముక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి వారి మనస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ వాతావరణ స్థితిని అలా వర్ణిస్తున్నారు. పురాణ కథలో బయట కథతో పాటు లోపల ఆత్మవిద్యని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. అలా అక్కడ ప్రసన్నత, నిర్మలత్వం ఏర్పడింది. వెంటనే దేవ గంధర్వ స్త్రీలంతా అమ్మవారి ముందుకి వచ్చి హారతులిచ్చారు. విజయాన్ని పొందిన ఆ తల్లికి ఆనంద కర్పూర నీరాజనాలు ఇచ్చారు. ఊర్వశి, మేనక మొదలైన అప్సరసలందరూ దివ్య నృత్యాలు చేశారు. దేవతలు, మహర్షులు అమ్మవారి చుట్టూ చేరి 2 చేతులు తలపై పెట్టుకుని గద్గదమైన కంఠంతో ఆనందాశ్రువులు జాలువారుతున్న నేత్రాలతో అమ్మవారికి జయ జయధ్వానాలు పలుకుతూ వేద మంత్రాలతో నమస్కరిస్తున్నారు. అమ్మవారిని దివ్యమైన మంత్రాలతో వారు కీర్తించారు. ఇలా విజయం సాధించిన అమ్మ తన శ్రీమన్నగరానికి బయలుదేరుతున్నారు. ఆమెను శక్తిసేనలన్నీ అనుసరించాయి. మిగలవలసినది శ్రీమన్నగరం, తగలబడవలసినది శూన్యక నగరం. అలా శ్రీమన్నగరంలోనికి ప్రవేశిస్తుండగా ముందు వెనక కూడా ప్రధాన శక్తులు ఉన్నాయి. శ్రీమన్నగరానికి వెడుతున్న అమ్మవారి ముందు ఉన్నది సంపత్కరీదేవి, వెనక వైపు అశ్వారూఢాదేవి ఉంది. వాళ్ళంతా విజయ పతాకాలు ఎగురవేస్తూ అమ్మవారికి జయ జయధ్వానాలు పలుకుతూ ఉన్నారు. గేయచక్ర రథంపై మంత్రినీదేవి, కిరిచక్ర రథంపై దండనారాదేవి అమ్మ రథానికి ఇరువైపులా ఉండగా అమ్మవారు శ్రీమన్నగరానికి చేరుకున్నారు. ఇత్తం విదాయ సురకార్యమనింద్య రూప శ్రీచక్రరాజరథ మండల మండన శ్రీహి కామేశ్వరీ త్రిజగతాం జననీ భవాసే విద్యోతమా
విద్యోతమాన విభవ విజయ శ్రీయాజ్య. ఈ విధంగా ఆ మహాకామేశ్వరి, ఆ ముల్లోకాల తల్లి శ్రీచక్రరాజ రథానికే శోభనిచ్చి సమస్తమైన వైభవాల్ని ప్రకాశింపచేస్తూ శ్రీమన్నగరంలో ప్రవేశించింది. అప్పుడు దేవతలందరూ సింహాసనారూఢ అయిన ఆ తల్లిని స్తోత్రం చేస్తున్నారు. ఇమం పవిత్రం లలితా పరాక్రమం సమస్త పాపఘ్నమశేష సిద్ధిదం పఠంతి పుణ్యేషు దినేషు ఏ నరా భజంతి తే భాగ్య సమృద్ధిముత్తమాం. ఇప్పటి వరకు చెప్పబడిన ఈ లలిత పరాక్రమ గాథను ఎవరు వింటారో వారికి సమస్త పాపాలు తొలగి సమస్త సిద్ధులు లభిస్తాయి. వీటిని పుణ్యదినాలలో పఠించిన వారికి భాగ్య సమృద్ధి లభిస్తుంది. లలితోపాఖ్యానంలో ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఫలితం ఉంది. ప్రధానంగా బండాసుర సంహార ఘట్టం చివరకు లలితమ్మ చేసిన పరాక్రమపూర్వకమైన విజృంభణానికి ప్రత్యేక ఫలశ్రుతి చెప్పడం, ఇదొక ప్రత్యేక భాగమని చెప్పడం దీనిలో ఉద్దేశం. తరువాత అమ్మవారు తన శక్తి సేనలన్నిటినీ చూసింది. అంతవరకు ఆ శక్తి సేనలన్నీ యుద్ధం చేసేటప్పుడు రాక్షసుల యొక్క శస్త్రాల దెబ్బలు తిన్నారు. దానితో వారిలో కూడా శ్రమ కనిపించింది. అమ్మవారు వారందరినీ తన కళ్ళతో ఒకసారి చూడగానే లలితా పరమేశాన్యాహ కటాక్షామృతధారయ జహుర్యుద్ధ పరిశ్రాంతిం శక్తయ ప్రీతమానస. అమ్మవారి ఆ కళ్ళ నుండి వచ్చిన అమృతమయమైన చూపులతో శక్తి సేనలన్నీ ఒక్కసారి తమ శ్రమనంతటిని మరిచి తేజోవంతాలయ్యాయి. కన్నుల తల్లి అని అమ్మవారిని ప్రత్యేకించి చెప్తారు. మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి, శతాక్షి, ఇంద్రాక్షి, ఆమ్నాయాక్షి, సహస్రాక్షి అని ఇలా కళ్ళ మీద ఎన్ని పేర్లు ఒక్క అమ్మకే ఉన్నాయి. ఆ కళ్ళతో ఎన్ని పనులు చేస్తోందో. అరుణాం అనగానే కరుణా తరంగితాక్షిమని వెంటనే అంటున్నారు. ఆ కళ్ళ నుండి వస్తున్న కరుణ వట్టి కరుణ కాదు, అది అఖండ శక్తిని దాచుకున్న కరుణ. అమ్మ దయ అంటేనే అనంత శక్తి. దయకి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు, ఆ దయలోనే అన్నీ ఉన్నాయి. ఆ కళ్ళ చూపుల నుంచే అఖండ భువనాలను సృష్టించిందంటే దయతో ఈ జగతినంతటిని అమ్మ సృజించింది. దయ జాలువారే ఆ నేత్రాలు దయామృత తరంగాల్ని వర్షింపచేస్తున్నాయి. కనుక శక్తి సేనలన్నీ ఉజ్జీవితమై హాయిగా ప్రశాంతతను అనుభవించాయి. అప్పుడు సిద్ధులు, కింపురుషులు, యక్షులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, మరుత్తులు, బ్రహ్మ విష్ణు రుద్రాదులు, ఇంద్రాది దిక్పాలకులు వీరందరూ అమ్మ ముందు నిలబడి 2 చేతులు తలపై దోయలించి అమ్మవారిని కీర్తిస్తున్నారు. ఈ నామమే లలితా సహస్రంలో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అని చెప్పబడుతున్నది. వాళ్ళు చేసిన స్తోత్రం ఇక్కడ ఉంది. బ్రహ్మ, ఉపేంద్రుడు మొదలైన దేవతలందరి చేత స్తోత్రం చేయబడిన లలితాంబిక అని ఆ నామానికి అర్థం. ఇది చాలా గొప్ప స్తోత్రం. అమ్మవారు ఆవిర్భవించినప్పుడు చేసిన స్తోత్రం అంత గొప్పది ఈ స్తోత్రం. అమ్మవారు ఆవిర్భవించిన స్తోత్ర ఘట్టానికి లలితా సహస్రంలో దేవర్షి గణ సంగాత స్తూయమానాత్మ వైభవ అని చెప్పారు. ఇది ఆవిడ చిదగ్ని కుండలలోంచి ప్రకటింపబడగానే చేసిన దానికి చెప్పారు. యుద్ధమంతా చేసిన తరువాత వచ్చిన నామం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఈ విధంగా లలితా సహస్రం ఎంతో క్రమబద్ధమైన అందమైన కూర్పు. ఒకవైపు కథ, ఒకవైపు లీల, ఒకవైపు తత్వం, మరొక వైపు మహిమ, ఇలా అన్ని దానిలో పెట్టారు. దాన్ని భావించడం చేతనైతే బ్రతుకు అంతటికీ ఒక్క లలితా సహస్రనామం సరిపోతుంది. దానిలో అంత లోతు ఉంది. అది ఒక రత్నాల పెట్టె, అదొక కల్పవృక్షం. దానిలో లేనిది లేదు. అమ్మవారు ఎన్నెన్ని రూపాలు ధరించిందని వేదాలు పురాణాలు చెప్పాయో అన్నీ దానిలో ఉన్నాయి. ఏ రూపం కావాలంటే ఆ రూపంలో అందులో నుండి అమ్మవారు మన కోసం వస్తారు. మనం నిత్య మననం చేసుకోవడానికి దానిలో అమ్మ చరిత్ర ఉంది. శ్రద్ధగా ఈ ఉపాఖ్యానం అంతటినీ తెలుసుకున్న తర్వాత లలితా సహస్రం చదివితే
ఈ ఘట్టాలన్నీ అనుభూతిలోకి రావాలి. ఇది నిత్యం మనకి అనుభవానికి రావడానికై వసిన్యాది వాగ్దేవతలు ఒక్కొక్క నామంలో ఒక్కొక్క కథను నిక్షిప్తం చేశారు. ఆ అవతార ఘట్టంలో చెప్పబడ్డ మంత్రాది దేవతలందరూ ఆ నామాలలో కూర్చుని ఉంటారు. ఒక్క నామంలో ఒక కథ, ఒక మంత్రం, ఒక తంత్రం, ఒక తత్వం కూడా దాగి ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులు చేసిన స్తోత్రం. నమో నమస్తే జగదేకనాథే, నమో నమశ్రీ త్రిపురాభిధానే, నమో నమో వండ మహా సురగ్ని నమోస్తు కామేశ్వరి వామకేసి, చింతామణే చింతిత దాన దక్షే చింతియే చిదాకార తరంగమాలే, చిత్రాంబరే చిత్ర జగత్ ప్రసూతే చిత్రాగ్య నిత్యాభిగతే నమస్తే, మోక్షప్రదే ముగ్ధ శశాంకచూడే ముగ్ధస్మితే మోహ విభేద దక్షే, ముద్రేశ్వరి చర్చిత రాజ్యతంత్రే ముద్రాప్రియే దేవి నమో నమస్తే, క్రూరాంధక ధ్వంసిని కోమలాంగి కోపేషు కాళీ తనుమాదదానే, క్రోడాన నాపాలిత సైన్య చక్రే క్రోడీకృత శేషదయే నమస్తే, షడంగదేవి పరివారగుప్తే షడంగయుక్త శృతివాక్య మృగ్యే, షట్చక్ర సంస్థేష షడ్మూర్మిహంత్రి షడ్భావ రూపే లలితే నమస్తే, కామేశ్వరి ముఖ్య సమస్త నిత్యా కాంతాసనాంతే కమలాయతాక్షి, కామప్రదే కామిని కామశంభోః కామ్యే కళానామాధిపయే నమస్తే, దివ్యౌగ సిద్ధౌగ నరౌగ రూపే దివ్యే దినాదీశ సహస్రకాంతే, దేదీప్యమానే దయయా సనాదే దేవాదిదేవ ప్రమదే నమస్తే, సదాని మాధ్యష్టక సేవనీయే సదాశివాత్మోజ్వల మంచవాసే, సౌమ్యే సదేకాయన పాదపూజ్యే సవిత్రి లోకస్య నమో నమస్తే, బాహ్మీ ముఖైర్మాతృ గణైర్నిషేవ్యే బ్రహ్మప్రియే బ్రాహ్మణ బంధహంత్రి, బ్రహ్మమృత స్రోతసి రాజహంసి బ్రహ్మేశ్వరి శ్రీలలితే నమస్తే, సంక్షోభిని ముఖ్య సమస్త ముద్రా సంసేవితే సంసరణ ప్రహంత్రి, సంసార లీలాకరి సార సాక్షి సదా నమస్తే లలితే దినాదే, నిత్యా కళాషోడసకేన కామాకర్షిణ్యది శ్రీ ప్రథమేన సేవ్యే, నిత్యే నిరాంతక దయా ప్రపంచే నీలాలక శ్రేణి నమో నమస్తే, అనంగ పుష్పాది విరున్మదాభి అనంగదేవీపి రజస్ర సేవ్యే, అభవ్య హంత్రక్షర రాశి రూపే హతారి వర్గే లలితా నమోస్తే లలితే నమస్తే, సంక్షోభిని ముఖ్య చతుర్ద సార్చిర్మాలా వృతోదార మహాప్రదీపం, ఆత్మానమాబిభ్రతి విభ్రమాజ్యే శుభ్రాసయే శుద్ధపదే నమస్తే, సర్వ సిద్ధ్యాధిక శక్తి బృందే సర్వజ్ఞ విజ్ఞాత పదార విందే సర్వాధికే సర్వగతే సమస్త సిద్ధిప్రదే శ్రీలలితే నమస్తే, సర్వజ్ఞతాయుక్ప్రదమాభిరన్య దేవీభిరప్యాశ్రిత చక్రభూమే, సర్వామరాకాంక్షిత పూరయత్రి సర్వస్య లోకస్య సవిత్రి పాహి, వంద్యే వసిన్యాదిక వాగ్విభూతి వర్ధిష్ణు చక్రజ్యుతి వాహే, బలాహక శ్యామకచే వచోబ్దే వరప్రదే సుందరి పాహి విశ్వం, వచోబ్దే వరప్రదే సుందరి పాహి విశ్వం, బాణాది దివ్యాయుధ సార్వభౌమే బండాసురానీక వనాంతదావే, ప్రత్యగ్రతే తేజోజ్వలితాంబురాసే ప్రాపల్యమానే పరితో నమస్తే, కామేసి వజ్రేసి భగేసి రూపే కల్యే కలే కాల విలోపదక్షే, కదా వశేషీకృత దైత్య సైన్యే కామేశకాంతే కమలే నమస్తే, బిందు స్థితే బిందు కళైక రూపే బ్రహ్మాత్మికే బృంహిత చిత్ ప్రకాశే, బృహత్ కుచాభోగ విలోలహారే బృహత్ ప్రభావే వరదే నమస్తే, కామేశ్వరోత్సంగ సదానివాసే కాలాత్మికే కందలితానుకంపే కల్పావసానోత్థిత కాళీరూపే కామప్రదే కల్పలతే నమస్తే, సర్వారుణే సాంద్ర సుధాసుసీతే సారంగ సాభాక్షి సరోజవత్రే, సారస్య సదైక భూమే సమస్త విద్యేశ్వరి సన్నతిస్తే, నమో నమస్తే జగదేకనాథే, నమో నమః శ్రీ త్రిపురాభిధానే,
నమో నమో బండ మహాసురగ్ని నమోస్తు కామేశ్వరి వామకేసి. తప్పులుంటే మన్నించండి శ్లోకాలలో. ఏ జగజ్జనని జగదేక నాదే, జగత్తంతటికీ ఏకైన దిక్కువైన ఓ తల్లి, మనందరికీ ఒకే ఒక దిక్కు అమ్మవారు. అమ్మవారికి త్రిపుర అని పేరు. త్రిపుర సుందరి అమ్మవారు. అమ్మవారి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. దీన్ని అమ్మవారిని స్తుతిస్తూ కాళిదాసు చెప్తాడు. లక్ష్మీం రాజకులే జయాం రణముఖే క్షేమంకరీమధ్వని క్రవ్యాధి ద్విపసత్పబాజి శబరీం కాంతార దుర్గే గిరౌ భూత ప్రేత పిశాస జృంభుక భయే స్మృత్వా మహాభైరవీం వ్యామోహే త్రిపురాం తిరంతి విపదాస్తారాం చ తోయప్లవే. ఎక్కడైనా ఉన్నతి కావాలనుకుంటే లక్ష్మీనామం చెయ్యాలని చెప్పారు. దానివల్ల పెద్దవాళ్ళు కూడా గౌరవిస్తారు. ఇది లక్ష్మీనామానికి ఉన్న శక్తి. ఎక్కడైనా జయం సాధించాలంటే జయాస్వరూపిణి అయిన అపరాజితాదేవిని స్మరిస్తే జయం కలుగుతుంది. పశుపక్షాదుల వల్ల, క్రిమికీటగాదుల వల్ల అరణ్యాలలోనూ ఏవైనా ప్రమాదాలు ఉంటే, ఒంటరితనం వల్ల ఏమైనా ప్రమాదాలు వస్తాయి అనిపిస్తే శబరీదేవిని స్మరించాలి. శబరినే వనదుర్గా అని అంటారు. భూత ప్రేత పిశాచాల భయం కలిగేటప్పుడు త్రిపుర భైరవీదేవిని స్మరించాలి. ఈవిడ క్షుద్రశక్తులన్నిటినీ కూడా తొలగించగలదు. అన్నిటికంటే పెద్ద భయం మోహం. అది తొలగించుకోవడానికి త్రిపురానామం స్మరించాలి. త్రిపురాదేవి అన్ని మోహాల్ని తొలగించి అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసే బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆ త్రిపుర సుందరిని ఇక్కడ బ్రహ్మాది దేవతలు జయ జయ ధ్వానాలతో నమస్కరిస్తూ అమ్మవారి సర్వ వైభవాన్ని చెప్తూ మొత్తం నవావరణ చక్రంలో ఉన్న దేవతలందరినీ ఈ స్తోత్రంలో కీర్తించారు. బండాసురాజ్యాః సమర ప్రచండ హతా జగత్కంటకతాం ప్రయాతః నవ్యాని సర్వాణి వపుంషి దేవి తత్సాంద్ర కారుణ్య సుధాప్లుతాని. అమ్మా, నీ దయ వల్ల బండాసురుడు సంహరింపబడ్డాడు. నీ చిదగ్ని కుండంలో పడడం వల్ల తిరిగి మా అందరికీ నువ్వు దివ్యమైన దేహాలు ఇచ్చావు. ఇంకా నీ వల్ల జరగాల్సిన పని కొంత మిగిలిందమ్మా అన్నారు. మన్మధుని జీవింపజేసిన అమ్మవారి కరుణ. ఈ విషయాన్ని మనము రేపటి రోజున చదువుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి.